Shobha. Show sponsored by Vanilla Sparkle Weight Loss Center. అధిక బరువు ఇప్పుడు సమస్య కాదు. నెల రోజుల్లోనే weight ని తగ్గించుకోండి. Music sponsored by Madura Audio. ఈ రోజు కాఫీ విత్ శోభకి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంత మంచి పేరు తెచ్చుకుంది. తాను చేసిన సిరిసిరి మువ్వలు సీరియల్ చూడడానికి ఎంత బాగుంటుందో తాను నవ్వుతే తన సొట్ట బుగ్గలు కూడా అంతే బాగుంటుంది. మరెవరో కాదండి, లెట్స్ వెల్కమ్ అందమైన అమ్మాయి వసంతి కృష్ణన్. సో హ్యాపీగా కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతూ చాలా ముచ్చట్లను మాట్లాడుకుందాం. వేడి వేడి కాఫీ అని హింట్ ఇచ్చేసావు కాబట్టి వేడి వేడి క్వశ్చన్స్ ఏమన్నా అది కూడా ఉంటుంది, దాంతో పాటు వేడి కాఫీ కూడా ఉంటుంది. అవునా? ఓకే, ఎస్. సో పెళ్లి కూతురు, నేనే పెళ్లి కూతురు. కొత్తగా పెళ్లి అయింది, కొత్త లైఫ్ ఎలా ఉంది? నాకు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఏం డిఫరెన్స్ తెలియట్లేదు. అదేంటి కొత్త లైఫ్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటున్నాను. ఇప్పుడు మా ఇంట్లో నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఐ మీన్ అత్తగారింటికి వెళ్తాము. అత్తగారింట్లో కొత్త పర్సన్స్ ఉంటారు. అత్తగారిలో కొత్త పర్సన్స్ అంటే దే ఆర్ లైక్ ఫ్యామిలీ. నా ఇంట్లో నేను ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవుతానో వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటాను. మార్నింగ్ 11కే లేస్తున్నా, 12కే లేస్తున్నా, midnight 2కే పడుకుంటున్నాను. నేను ఏది నా రొటీన్ లైఫ్ మారలేదు. సో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంది. సో అందుకే నాకు మేబీ డిఫరెన్స్ ఏం తెలియట్లేదేమో. అయితే కొత్తగా అయితే లేదు, సేమ్ లైఫ్. ఓకే, బట్ లవ్ మ్యారేజ్ కదా? అరేంజ్ కమ్ లవ్ యాక్చువల్లీ. సో అరేంజ్ ఒక 1 day అయితే, లవ్ ఒక 6 to 7 months పైనే. లవ్ చేయడమే గొప్ప అనుకుంటాము, దట్టు లవ్ చేసిన అబ్బాయితోనే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది అసలు సూపర్ హ్యాపీ. దానికి నా ఇంకేం లేదు. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రపోజ్ చేశారు? నువ్వా? ప్రపోజ్ చేయించాడు యాక్చువల్లీ, నువ్వు చెప్పు అని. సో ఇద్దరికి ఉనింది. సో ప్రపోజ్ చేసింది మాత్రం ఫస్ట్ నేనే. ఓకే, అదే అలా ఎలా పరిచయం? అంటే ఇంతకు ముందు ఏదైనా వేరే చోట ఏమైనా ఇద్దరు కలిసి? యాక్చువల్లీ మా రిలేటివ్స్ కి వాళ్ళు తెలుసు. ఓకే, ఈ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైపే. సో వాళ్ళ అక్కకి మా పిన్ని పరిచయము. నాకు తెలియదు, 18 years నుంచి పరిచయం అంట వాళ్ళు. సో నాకు మొన్న రీసెంట్ గానే తెలిసింది. సో నేను వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఇద్దరిని చూసి వీరిద్దరు మంచిగా ఉంటే అంటే తెలియకుండానే తనని డ్రాప్ చేయడానికి వెళ్ళావా బిగినింగ్? నా ఫ్యామిలీని వాళ్ళ ఇంటికి వదిలిపెట్టడానికి నేను తీసుకెళ్లాను. సో అలా 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 కనెక్ట్ అయిపోయి నా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ, ఈవెన్ మై సిస్టర్ 6 months ట్రావెల్ అవ్వండి, ఇఫ్ యూ గైస్ ఆర్ ఓకే మ్యారేజ్ చేసుకోండి, లేదంటే దట్స్ ఓకే ఫ్రెండ్స్ లాగా ఉండిపోండి అని అంటే లైక్ ఓకే. అంటే ఫ్యామిలీ చెప్పేంత వరకు నీకు తన మీద అలాంటి ఫీలింగ్స్ రాలేదా? ఎవరో కూడా తెలియదు. ఫస్ట్ టైం చూడగానే అబ్బా క్రష్ అలా ఏం లేదు. రాండమ్ గా ఫ్యామిలీ చెప్పారు, రాండమ్ ఫ్రెండ్స్ అంతే. జస్ట్ తను కూడా వచ్చి కూర్చున్నారు, తనకు కూడా అలాగేమీ లేదు. ఓకే, జస్ట్ ఫ్రెండ్స్ గా మాట్లాడాము. ఫ్రెండ్ కాస్త ముందుకు వెళ్ళి లవ్ అయింది. లవ్ అయిపోయిన తర్వాత పెళ్లి కూడా అయింది. వసుకి ఏమైనా నాకు పెళ్ళయ్యే అబ్బాయి ఇలాగే ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అన్నట్టు ఏమైనా ఉండిందా? అసలు పెళ్లి మీద నాకు ఒక ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని కూడా లేదు. ఓకే పెళ్లి చేసుకోవాలి కదా అంతే అనే మైండ్ సెట్ నాది నిజంగా. సో ఫస్ట్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది నాకు, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా. సో ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, ఇంకా ఏది జరిగితే అది యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలనే మైండ్ సెట్ నాది. సో నేను కోరికలు పెట్టుకొని ఉంటే అది నాకు జరగదు. సో ఐ నో దట్ బిఫోర్ ఓన్లీ, ఏది జరిగితే అది యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతా అంతే. ఓకే, వసు హస్బెండ్ ని ప్రేమగా ఏమని పిలుస్తారు? ప్రేమగా అంటే బేబీ. ఓకే, అంతే.
పెళ్లి కన్నా ముందు ఇప్పుడు కూడా శివ్ అని పిలుస్తా. నీ ఫోన్ లో శివ్ పేరు ఏమని సేవ్ చేసుకున్నావు, శివ్ నీ పేరుని ఏమని సేవ్ చేసుకున్నారు? నా పేరు బావా. అంటే నువ్వు ఎలా పిలుస్తావని? నేను పిలవను జనరల్ గా, ఏదైనా కోపం వస్తే బావా అంట, అంతే. దట్స్ ఇట్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడే కొత్తగా పెళ్లి అయింది కాబట్టి ఇద్దరు కలిసి వచ్చుంటే ఎంత బాగుండేదో తెలుసా. నేను అదే అనుకున్నాను, బట్ ఆల్రెడీ ఇచ్చేసాను కదా, సో ఈసారి నీతో నేను ఒకటే వద్దామని చెప్పి నేను ఒకటే వచ్చా. సో స్వీట్. ఓకే, అండ్ ఇప్పుడు శివ్ మూవీ చేయబోతున్నారు, హీరోగా లాంచ్ అవుతున్నారు అనేసి విన్నాము. సో ఇంకొక హీరోయిన్ యాక్ట్ చేయడం కింద నువ్వే తన పక్కన చేస్తుంటే బాగుండేదేమో అని నీకు అనిపించలేదా? సో ఆల్రెడీ మూవీ వాళ్ళు చేసేస్తున్నారు, సో దానికి నేనేం చేయలేను. నెక్స్ట్ ఏదైనా సినిమా ఉంటే పక్కన వెళ్ళి నిల్చుంటా, నేను చేస్తాను నీతో అని. ఇప్పుడే కొత్తగా ఎనివే పెళ్లి అయింది కాబట్టి కొంచెం ఏమైనా చెప్పావా రిస్ట్రిక్షన్, అంటే నువ్వు ఇలాంటి సీన్ చేయకూడదు, అలాంటివి చేస్తే నాకు అది ఆల్రెడీ చెప్పేసా. ఏమన్నారు? హీనో నువ్వు ఇలాంటివి చేస్తే నేను కూడా చేస్తా అన్నట్టు చెప్పి కూర్చున్నా. నాకన్నా ఎక్కువ పొసెసివ్ తనకే ఉంది, నిజంగా చూపించుకోడు బట్ చాలా పొసెసివ్ అనమాట. సో హీ నో వాట్ హీస్ లిమిట్స్. ఓకే నేనేం చేయండి బిఫోర్ వాట్ ఐఎమ్, నేనేం చేసుకున్నా ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ మ్యారేజ్ నీ పర్మిషన్ కూడా ఇంపార్టెంట్ అని అడిగాడు. ఓకే ఫైన్, అది కూడా నేను యాక్సెప్ట్ చేశా. సో అయితే ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో చాలా, ఓకే ఈ విషయంలో చాలా ఉంది. ఓకే, మ్యారేజ్ తర్వాత వసు హనీమూన్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళలా, ఇంకా మా ఇంటిలోనే తిరుక్కుంటున్నాము. ఓకే, రోజుకొక ఇంటికి వెళ్తున్నాము. అంత బంధువులు వాళ్ళు వీళ్ళు అసలు వెళ్ళడానికి ఒక స్కోప్ లేదు. ఎక్కడికి వెళ్దామన్నా కూడా ఇంకా ప్లాన్ చేద్దామని ఒక సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటే నేను అడుగు ఇంటి నుంచి బయట అస్సలు పెట్టను. ఎక్కడ వెళ్ళాలన్నా కూడా సమ్మర్ అంటే నాకు చాలా భయం. సో అది ఒక్కటి కొంచెం చూస్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి, కొద్దిగా టైం పడుతుంది వెళ్ళడానికి. ప్రస్తుతానికి ఎక్కడ వెళ్తున్నాం అనేది కూడా రివీల్ చేయట్లేదు. లేదు, నాకే తెలియదు. యాక్చువల్లీ కూల్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే సరాంగేయో బికాస్ నేను విన్నాను వసుకి కొరియన్ బాయ్స్ అంటే చాలా 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 ఇష్టం అనేసి. కొరియన్ బాయ్స్ కాదు కానీ దట్ లవ్ స్టోరీస్ నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇది మన లాక్డౌన్ నుంచి నేను చాలా ఫ్యాన్ అయిపోయా. సో అది చూస్తే ఒక లోకంలో ఉంటాం, తెలిసిందే కొరియన్ BTS ఫ్యాన్స్ కి. బాయ్స్ కాదు కానీ ఆ స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వాళ్ళ యూనో ఫ్యాంటసీస్ అంటే చాలా ఇష్టం. చాలా బాగుంటాయి వాళ్ళ సిటీస్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ ఎవ్రీథింగ్. వెళ్ళావా ఎప్పుడైనా కొరియా? వెళ్ళావా? లేదు, ప్లాన్ చేస్తా డెఫినెట్ గా. సో యాక్చువల్లీ నేను శ్రీ సత్య మేమందరం మళ్ళీ బ్యాంకాక్ తర్వాత నెక్స్ట్ ట్రిప్ మాకు ఇదే ఉన్నింది. సో మేబీ కూర్చొని విల్ ప్లాన్ టు కొరియా. వస్తావా? ఆఫ్ కోర్స్, చెప్పాను కదా ఫ్యాన్ ఆఫ్ కొరియా, ఆఫ్ కోర్స్ వస్తా. అండ్ ఈవెన్ నేను కూడా ప్లాన్ చేస్తున్నాను, సో త్వరలో వెళ్ళాలని. సో ఇప్పుడు పెళ్లి అవ్వపోతుంది కదా, సో వాట్, వెళ్ళొచ్చుగా. సో ఇప్పుడు నువ్వు బ్యాంకాక్ అన్నావు కాబట్టి ఏంటి వసుకి ఫోటోషూట్ చేయించడం అంటే చాలా పిచ్చంట, అండ్ బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఫోటోషూట్ చేయించిందట, అవునా? ట్రూ? లేదు లేదు లేదు, యాక్చువల్లీ మేము ఇట్స్ ఏ సడన్ ప్లాన్ అనమాట. నేను గీతు మేమందరం కూర్చుంటే బ్యాంకాక్ వెళ్దాము అని అంటే లైక్ ఓకే, సో వెళ్ళేసి వచ్చేసాము. అక్కడ ఫోటోషూట్ చేసుకునేంత టైం కూడా లైక్ మాకు ఏవి తిందాము ఏది వెతుక్కొని తిందాం, అక్కడ మనకు తినడానికి ఫుడ్ ఉండదు. సో మాకు అదే అయిపోయింది, ఫోటోషూట్స్ చాలా తక్కువ చేసుకున్నాం యాక్చువల్లీ. ఇప్పుడు అమ్మాయిలు అంటే మనం బయటకు వెళ్ళిన తర్వాత దట్టు బ్యాంకాక్ అని వెళ్తే 100% ఫోటోస్ అయితే దిగుతాం. అవును. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే సీజన్ 6 బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ కాలేదు, ఏమై ఉండొచ్చు రీజన్? చాలా ఉంది. కంటెస్టెంట్స్ ఎక్కువ కావడము, ప్లస్ రిపీటెడ్ గేమ్స్ అవ్వడము బిఫోర్ బిగ్ బాస్, ఐ మీన్ సీజన్స్ సేమ్ మా దాంట్లో కూడా పెట్టడము. సో మేబీ అదే ఉండొచ్చు కంటెస్టెంట్స్. సో ఇప్పుడు రీసెంట్ గా చూసారు బిగ్ బాస్ సీజన్ 7. సో దాంట్లో ఏం బాగా అనిపించింది? మేబీ ఇదొక్క క్వాలిటీస్ మేబీ సీజన్ 6 లో ఉంటుంటే హిట్ అయ్యేదేమో అని ఏమైనా అనిపించింది? చాలా కంపేర్ చేయొచ్చు మనము సీజన్ 6 టు సీజన్ 7. సో ఫ్లాప్ అయిందని మా సీజన్ ఫ్లాప్ కాకూడదని సీజన్ 7 ఇంకా బాగా హిట్ చేయడానికి చాలా చాలా ఇంక్లూడింగ్ చేసి ఉండొచ్చు, అండ్ చాలా కూడా చేశారు ఆబ్వియస్ గా. అండ్ కంటెస్టెంట్స్ చాలా తక్కువ, అండ్ రీఎంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం జనాలకి క్యూరియాసిటీ, అండ్ ఉల్టా పుల్టా కూడా చాలా బాగున్నారు.
సో అవన్నీ ప్లస్ కదా కంపేరింగ్ టు మా బిగ్ బాస్. అంటే ఎప్పుడైనా అనిపించింది అరే సీజన్ 6 కాకుండా సీజన్ 7 కి వెళ్ళుంటే బాగుండేదేమో? అంటే నాకు అనిపించేది ఏంటంటే సీజన్ 7 నేను వచ్చినంటే ఇంకా కామ్ అయిపోయాను. నేను కామ్ పర్సన్, ఎవ్రీవన్ నో. సో ఇక్కడ సీజన్ 6 ఏంటంటే నాకు కొంచెం స్కోప్ అనేది ఉన్నింది. సీజన్ 7 మేబీ ఉండకపోవచ్చేమో అని నేను అనుకున్నా. సో నాకు సీజన్ 6 కరెక్ట్ ఏమో అని ఓకే, ఇప్పుడు ఎవరు టచ్ లో ఉన్నారు బిగ్ బాస్? అందరూ ఉన్నారు టచ్ లో. యా, సీజన్ 6 మాత్రమే టచ్ లో ఉన్నాను. నాకు సీజన్ 7 వాళ్ళు ఎవరు తెలియదు. సీజన్ 6 వాళ్ళు అందరూ ఉన్నారు టచ్ లో. చూసాను పెళ్లికి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. పెళ్లికి చాలా మంది మిస్ అయ్యారు యాక్చువల్లీ. ఎంగేజ్మెంట్ కి అందరినీ పిలిచాను నేను. సో ఎంగేజ్మెంట్ కి కొద్ది మంది వచ్చారు. సో నేను పెళ్లికి ఓన్లీ ఐ జస్ట్ సెండ్ ఇన్విటేషన్స్ అన్నమాట. ఫోన్స్ ఎవరికి చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంగేజ్మెంట్ కి చేసేసి ఉన్నాను. సో అంత గ్యాప్ కూడా లేదు కదా అని చెప్పేసి. బట్ అందరూ మిస్ అయ్యారు దీనికి కూడా. ఓకే, నేను కొద్దిగా అయితే ఫీల్ అయ్యాను. నువ్వు నన్ను పిలవలేదని నేను రాలేదు. నీ నెంబర్ అందుకని నువ్వు పిలవలేదు, నేను రాలేదు. బట్ స్టిల్ నేను చూసి నీకు మెసేజ్ చేసావు. యా, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ సో స్వీట్. సీరియస్ గా జంట మాత్రం చూడముచ్చటగా ఉంది నిజంగా. ఎవరిని దృష్టి తాకూడదు. సో హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. వాసంతికి బిగ్ బాస్ లో కిన్నా ఎక్కువ బేబీ జోడీలోనే మంచి పేరు వచ్చింది, అవునా? అవును. ఎందుకు అయి ఉండొచ్చు? ఎందుకంటే ఎక్కువ విజిబిలిటీ దొరికింది ఇక్కడ బీబీ జోడీలో. అండ్ మేము చాలా కష్టపడ్డాం, బీబీ జోడీ ఇష్టపడి చేసాము. సో నేను అర్జున్ కళ్యాణ్. అండ్ మాకే అనిపించింది యాక్చువల్లీ బిగ్ బాస్ షో కన్నా బీబీ జోడీ షోనే హిట్ అయింది. సైమల్టేనియస్ గా రెండు కలిపి వచ్చాయి కాబట్టి. సో దట్ మాకు అక్కడ కొద్దిగా హిట్ అయింది. ఓకే, సో ఇందాక నువ్వు ఒకటి చెప్పావు, ఏమన్నావు, నేను శ్రీ సత్య కలిసి ఫ్యూచర్ లో కొరియా వెళ్ళాలని అనుకుంటున్నాము అనేసి. దీంతో పాటు ఇంకోటి కూడా విన్నాను, నీకు శ్రీ సత్యకి కొంచెం క్లాష్ కూడా వచ్చింది అని. అయ్యో అస్సలు లేదు, వీఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సీరియస్ గా సీరియస్ గా అలా ఏం లేదు మా ఇద్దరికి. నో బయటకు వచ్చిన తర్వాతనే రీసెంట్ గా నేను విన్నాను. బికాస్ అంతా కలిసి పని చేస్తుంటాము కదా, దాంట్లోనే ఒక పర్సన్ చెప్పడం జరిగింది మీ ఇద్దరికి ఏదో క్లాష్ జరిగింది అని. లేదు లేదు, చేయను ఎప్పుడే ఫోన్ తనకి. అలా ఏమీ లేదు. తను నా ఎంగేజ్మెంట్ కి వచ్చింది మంచిగా. సో ఇప్పుడు నేను సూపర్ జోడీ తనతోనే కలిసి చేస్తున్నాను. ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. నాకు తెలియదు ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందో. సో నువ్వైతే చాలా జెన్యూన్ గా చెప్తున్నావు క్లాష్ అయితే లేదనేసి. సో ఇప్పుడు హస్బెండ్ అయితే హీరోగా లాంచ్ అవుతున్నారు. ఇంకా ఒకవేళ ఇన్ ఫ్యూచర్ నీకు గనక సినిమా వచ్చి, సినిమాలో అఫ్ కోర్స్ హీరోయిన్ అంటే కొన్ని సీన్స్ పర్టికులర్ గా ఇలాగే తీయాలి అలా ఉంటుంది కదా, అలాంటి ఒకవేళ రొమాంటిక్ సీన్ లాంటి ఏమైనా వస్తే వసంతి చేస్తుందా? నాట్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్, సో బిఫోర్ మ్యారేజ్ కూడా ఐ విల్ నో టు దిస్. లిమిట్ అయితే నేను చేస్తాను, బట్ ఎక్స్ట్రా అయితే నేనైతే చేయను. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కాబట్టి ఐ హావ్ టు థింక్ అబౌట్ మై ఫ్యామిలీ ఆల్సో యాజ్ వెల్. నా ఫ్యామిలీ కన్నా కూడా ఆపోజిట్ అత్తయ్య గారి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి. సో మూవీస్ వస్తే చేస్తాను, బట్ నో దిస్ కిస్ సీన్స్ అండ్ యునో దిస్ అండ్ ఆల్. ఓకే, ఇప్పుడు అత్త గాని మావ గాని ఇంట్లో హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నువ్వు ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తానంటే ఏమైనా అన్నారా? ఫస్ట్ నాకు మెయిన్ సపోర్ట్ అత్తయ్య. ఇన్ని రోజులు ఇంకా ట్రై చెయ్యి, ఇంకేమన్నా వస్తాయి, ఇద్దరు కలిసి ట్రై చేయండి అనే చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తారు అత్తయ్య. మెయిన్ తనే. నా హస్బెండ్ ని పక్కన పెట్టేస్తే నేను మెయిన్ ఒప్పుకోవడానికి రీజన్ శివ్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ. వింటున్నారా? శివ్ మీకే చెప్తుంది, మీరు కాదంటే వన్ ఆఫ్ ద రీజన్ నాకు మీ ఫ్యామిలీనే. సో నాకు అంత మంచి ఫ్యామిలీ, అది ఇండస్ట్రీ అమ్మాయికి దొరకడం అనేది ఇట్స్ వెరీ వెరీ బ్లెస్సింగ్ అన్నమాట. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనము పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మ అనే ఒక ఇది ఏదైతే ఉంటుందో అది అత్తమ్మలో చూస్తే అసలు ఇంకా నువ్వు చెప్పినట్టు ఆఫ్ కోర్స్ వి ఆర్ లక్కీ. అలాంటి అత్తమ్మ. నేను 12 కి 1 కి లేసినా కూడా షీ నెవర్ సే త్వరగా లేయి, త్వరగా ఇది చేయి అది చేయి. నెవర్. తనే చేసేసుకుంటది ఇంట్లో పనులన్నీ. నాకేం చెప్పిన ఐ వాజ్ లైక్ నా ఇంట్లో ఎలా ఉంటానో ఇప్పుడు అక్కడ కూడా అలాగే ఉన్నా. సో నా కంఫర్ట్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఉంది కాబట్టి దీంట్లో కూడా నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతాను. సీరియస్ గా. వంట వచ్చా నీకు? ఏదో చేస్తా. ఓకే, పెళ్లి ఎన్ని డేస్ అవుతుంది? ఐ థింక్ 1 month అయిపోయింది. 1 month అయిపోయిందా? సో వెళ్ళిన తర్వాత కొత్తగా వాళ్ళ ఇంటికి ఏదైనా నీట్ చేయాలి, ఏదైనా వంట వండి పెట్టడం ఏమైనా జరిగిందా? బెండి ఫ్రై చేసా. ఎలా ఫీల్ అయ్యారు శివ్ నువ్వు చేసిన వంట తిని? నేను చేసింది అసలు తినడు. హీస్ అ వెరీ గుడ్ కుక్. మేమిద్దరం ఉంటే శివే చేసి పెట్టేస్తాడు. అయితే అవసరం లేదు మరి, నేర్చుకోవద్దు, తీసుకోవాలి.
బస్సు ఇప్పుడు ఏంటంటే మనము ఏదైనా ప్రమోషన్ షూట్ గానీ ఏదైనా చూస్తే ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్యువెల్ ఒక ప్రమోషన్ చేస్తే నార్మల్ గా ఒక నెక్ పీస్ గానీ ఐదర్ ఇయర్ రింగ్స్ కానీ జస్ట్ బ్యాంగిల్ గానీ వేసుకోవడం చూస్తాము. ఏంటంటే నువ్వు ఒక ప్రమోషన్ వీడియో అయితే చేయడం చూసాము. ఎందుకు ఇంత మొత్తం బ్యాంగిల్స్ అన్ని వేసుకొని ఫుల్ నగలన్నీ వేసుకుని అంటే యూ వాంటెడ్లీ వేసుకున్నావా ఆర్ ఎల్స్ అది బ్రాండ్ కూడా రిక్వైర్మెంట్ కోసం అలా వేసుకున్నావా నువ్వు? లేదు, అది బ్రాండ్ రిక్వైర్మెంట్. ఆ రోజు బ్యాంగిల్ మేళా జరిగింది. ఓకే, నేను 1-2 వేసుకోవడమే ఎక్కువ. ఉంటా నేను. వాళ్ళ రిక్వైర్మెంట్ ఇంకేం చేయలేము మేడం, ఒక షార్ట్ మాకు కావాలి ఎందుకంటే మాది బ్యాంగిల్ మేళా ఇప్పుడు కావాలి మాకు అని అంటే ఓకే వేయండి, ఇంకేం చేస్తాం, అక్కడికి వెళ్ళాక డిమాండ్ చేస్తే ఏం చేయలేము మనం. ఓకే, ఈవెన్ నేను కూడా ఈ క్వశ్చన్ చూసాక ఇదేంటి ఇలా అడుగుతున్నారు అనుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐ సా దట్ వీడియో. ఓకే, అప్పుడు నేనైతే అర్థం చేసుకున్నాను బికాస్ ఇది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు ఇది జరుగుతూనే ఉంటదండి. బికాస్ మీరు ఈజీగా చూసేస్తారు కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టే మనము అలా వేసుకోవడం జరుగుతుంది కాబట్టి అది మన పర్సనల్ కాదు కదా, బ్రాండ్ షూటే చేస్తున్నాం, సో బ్రాండ్ కి తగ్గట్టు మనం చేస్తాం, తప్పదు ఇంకా అంతే. యా, ఐ నో దట్ బికాస్ ఓకే బస్సు ఒక్క ప్లేస్ లో ఒక 24 hours అక్కడ ఉండిపోతే ఈ ఒక్క ప్లేస్ అనేది నాకు చాలా పీస్ గా అనిపిస్తుంది, నెమ్మదిగా ఉంటది అని ఏదైనా ఒక ప్లేస్ అంటూ ఉందా నీకు? అంత 24 hours ఉండే ప్లేస్ అయితే ఏమీ లేదు, ఎక్కడికెక్కడ తిరుగుతూనే ఉంటాం మన బిజీ స్కెడ్యూల్ లో. సో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిగా పెళ్లి ఇదిగా హడావిడిలో కూడా నేనైతే రిలాక్సేషన్ ఇప్పటికీ లేను, ఇప్పటికి వాళ్ళింటికి వీళ్ళింటికి తిరుగుతూనే ఉన్నాను. అస్సలు లేదు సీరియస్ గా. సో నాకైతే కొద్దిగా పీస్ కావాలి. సో పీస్ అంటే నేను అనుకునేదంటే ఐ వాంట్ గో ఫర్ ఊటీ అండ్ మంచిగా టీ చెట్ల మధ్యలో కూర్చొని చిల్ అవ్వాలని నాకు ఫస్ట్ నుంచి. సోలో ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ తో కలిసి? బిఫోర్ అయితే సోలో, ఇప్పుడు నాతో పాటు తను కూడా తీసుకెళ్తా. తను ఏం చేస్తాడు నేను వెళ్ళిపోతే. అంటే ట్రావెల్ ఎవరా జనరల్ గా ఇద్దరు? తను కూడా అంతేనా? బయట ఎక్కడికైనా వెళ్ళాలి? గుడిలు చాలా పిచ్చి, కేదార్నాథ్ ఇలా తిరగడం అంటే చాలా ఇష్టం. నాకేంటంటే కొంచెం నేచర్ ప్లేసెస్ తిరగడం చాలా ఇష్టం. అంటే ఫ్రీ టైమ్స్ ఉంటే ఏం చేస్తావు జనరల్ గా? ఇప్పుడు ఫ్రీ టైమ్స్ ఉంటే కొంచెం ఇల్లంతా సర్ది పెట్టుకుంటున్నా, తప్పదు ఇంకా. కొంచెం రెస్పాన్సిబిలిటీ ముందైతే అలా ఇలా పడేసేదాన్ని, ఇప్పుడు అలా కాదు సర్ది పెట్టుకోవాలి. సో ఇప్పుడు అమ్మాయిలు అంటే చాలు అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా పెట్ లవర్స్ అయిపోయారు. దే బికమ్ అబ్బా పప్పీస్ 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 అనేసి. సో నువ్వు కూడా అంతేనా? చాలా అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైతే నేను ప్రేమగా పెంచుకున్నా నా చింటూ కుక్క పిల్ల. సో బిఫోర్ బిగ్ బాస్ చనిపోయింది అది. సో ఆ తర్వాత ఐ డిసైడెడ్ ఎంత ముద్దుగా ఉన్నా ఎంత ఇదిగా ఉన్నా ఎక్కువ కనెక్షన్ పెరిగిపోతుంది పెట్ లవర్స్ అంటే. పెట్ కి చాలా అది చాలా కష్టం. నాకు 1 year అయింది దాని నుంచి బయట రావడం. ఏడుస్తూనే ఉన్నా. అంటే బిఫోర్ బిగ్ బాస్ కి వెళ్ళక ముందా ఆర్ ఎల్స్? బిఫోర్ వెళ్ళక ముందు చచ్చిపోయింది పాపం. నా ఇంట్లో కూడా యాక్చువల్లీ పెట్ ఉందన్నమాట. నాకు కూడా అదే ఉంటది. ఇప్పుడు డే మొత్తం నేను షూట్ లో ఉంటాను కదా, మై మైండ్ వాజ్ లైక్ అరే ఏం చేస్తుంటాడు ఏంటో. అది కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అది కూడా చిన్న పాప లాగానే కదా. సో కోపం వస్తే ఏం చేస్తావు నువ్వు? అంటే ఐ మీన్ నీ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకుంటావు? అర్చేస్తా నేను ఆపుకోను, ఏం చేయను. ఓకే, కోపం వస్తే ఎప్పటిదప్పుడు తీర్చేయాలి అంతే. ఇప్పుడు వరకు నీ కోపం ఏమైనా శివకి చూపించావా? చాలా. ఆహా, ఏదైనా ఇన్సిడెంట్ లైక్ మీ ఇద్దరి మధ్య రీసెంట్ గా ఏదైనా? రీసెంట్ గా అయితే ఏం జరగలేదు, చిన్న జరుగుతూనే ఉంటాయి కానీ అంత కోపం పెద్దగా వచ్చేంత అయితే. నా కోపం వస్తే తను ఆగిపోతాడు, తన కోపం వస్తే నేను ఆగిపోతాను. ఓకే, లైఫ్ లో ఎవరైనా నెగటివ్ పర్సన్ ఒక ఎనిమీ అన్నట్టు ఉన్నారా ఎవరైనా? ఎవరు లేరబ్బా, అట్లాంటి వాళ్ళని కూడా నేను పెట్టుకోలేదు. ఎనిమీస్ ఉంటే ఇది ఒక లైఫ్ కదా, మన వాళ్ళ మీద ఎనిమినిటీ తీసుకొని ఏం చేస్తాం చెప్పు? నో, అలాంటి పర్సన్స్ అయితే ఎవ్వరు లేరు. నైస్. సో శివ్లో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నీలో శివ్కి నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నాకు నచ్చిన క్వాలిటీ శివ్లో కేరింగ్, చాలా కేర్ చేస్తాడు, అండ్ రెస్పెక్ట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి కావాల్సింది అదే కదా, ఆ రెండే. సో అందుకని మంచి కుక్ చేస్తాడు, నాకు ఇది కూడా ఇష్టం. అది కూడా ఇష్టం. సో ఇప్పుడే చెప్పావు కదా, సో కేర్ చేసే హస్బెండ్ కూడా కలిసి వచ్చుంటే బాగుండేది. ఇందాక చెప్పినట్టు రాలేదు కాబట్టి ఒక్కసారి కాల్ చేసి మిస్ అవుతున్నాను, ఎప్పుడు వస్తావు, కొంచెం బయటికి వెళ్దాం అనేసి కొంచెం రొమాంటిక్ గా చాలా స్వీట్ గా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడతాను అంటే జస్ట్ కాల్. నమ్మడు, ఈ యాంగిల్ నాలో ఉందంటే అసలు నమ్మడు. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు. ఓకే, డన్.
హలో చెప్పమ్మా. శివ్. చెప్పు తల్లి. ఏం మాట్లాడాలి? I miss you all. శివ్, I miss you శివ్. నవ్వుతావేంట్రా I miss you అంటే? అంటే 2 hours కేనా అని? యా 2 hours కే వచ్చేసాను కదా ఇటువైపు షూట్ కి వచ్చాను కదా సో 2 hours కి మిస్ అవుతారు. ఆఫ్ కోర్స్ యా ఐ మిస్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. శివ్ ఐ లవ్ యూ శివ్. ఐ లవ్ యూ. కొత్త కొత్త చేస్తున్నావు నమ్మడని చెప్పాక. Can I talk? హలో హాయ్, నేను శోభా శెట్టి మాట్లాడుతున్నా. హాయ్ ఎలా ఉన్నారు? I'm doing good. Thanks for checking. How are you? I'm too good and congrats. Happy married life. Thank you so much అండి. And yeah, మీరు చాలా బాగా ఆడారు. You're very strong lady. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మీన్స్ అ లాట్ టు మీ. సో ఏంటంటే టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మీదే ఫస్ట్ సీజన్ నేను బిగ్ బాస్ చూడడం. ఓ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏంటంటే మీరు కూడా ఉండుంటే బాగుండేదని అనుకున్నాము. సో మీరు లేరు కాబట్టి సరదాగా కాల్ చేసి మాట్లాడమని చెప్పాను. కానీ చాలా షై ఫీల్ అవుతుంది. వసూల్ ఐ లవ్ యూ చెప్పమన్నా చెప్పట్లేదు, మిస్ యూ చెప్పమన్నా చెప్పట్లేదు. తను చెప్పదు. యూజువల్లీ తను అంత సడన్ గా కాల్ చేసి చెప్పదు ఇవన్నీ. ఓకే. అండ్ వీఆర్ నాట్ దట్ ఏమంటారు ఆ టైప్ ఆఫ్ కపుల్ ఏం కాదు. లైక్ ఐ మ్యారేజ్ అఫ్ కోర్స్ అది ఉంటుంది కానీ సడన్ గా గంటకి 2 గంటలకి ఐ మిస్ యూ ఐ లవ్ యూ అనేది అది లేకుండే కదా. ఎస్. సో వసు గురించి ఏదైనా ఒక్క మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది కొంచెం ఓవర్ ఉంటది బట్ మా అమ్మ తర్వాత అమ్మ అండి తను చాలా గట్టి ప్యాంపర్ చేస్తుంది నాకు. ఓ సో స్వీట్. యాక్చువల్లీ తనేం చెప్పింది తెలుసా? సో కేరింగ్ మీ ఇద్దరులో ఎవరంటే మీరనే చెప్పింది. అంటే అది ఉంటది. అంటే తను కూడా కేరింగే, కాకపోతే నా కేరింగ్ ముందు కొంచెం డామినేట్ అవుతుంది అంతే. కాకపోతే షీ ఈజ్ ఆల్సో వెరీ కేరింగ్. మస్తు ప్యాంపర్ చేస్తుంది నాకు. ఎట్లా అంటే మా మదర్ ఇప్పుడు నేను కొంచెం చిరాకు పడ్డా కోపడ్డా ఎట్ ద ఎండ్ తను నన్ను యాక్సెప్ట్ చేశారు. బికాస్ నేను కొడుకును కదా రోడ్ మీద. నేను నడిచినా ఏం చేసినా సరే నా కొడుకే కదా అని చెప్పి తిట్టుకున్నా సరే నా కొడుకు అని చెప్పి వచ్చి ఫుడ్ పెట్టే టైప్. సేమ్ థింగ్ వసు కూడా అలానే. అందుకే భార్య అంటారు. మమ్మీ సిస్టర్స్ నెక్స్ట్ వసు అంతే ముగ్గురే నా లైఫ్ లో. జీవితానికి అంతే. వెరీ నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. సేమ్ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అంతే కొత్తగా మూవీ చేస్తున్నారంట. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్. యా యా షూర్ పక్కా. నన్ను పెళ్లికి పిలవలేదు అదే చెప్తున్నాను. Yeah, it's okay, no problem. Nice talking to you. Take care. Yeah, take care and you too. Bye-bye. Okay, bye-bye. Bye, ma. సరే తను నమ్మడని చెప్పాను కదా, ఇదేంటి ఫోన్ చేసి ఐ లవ్ యూ ఐ మిస్ యూ చెప్తాను. నైస్ నైస్. అండ్ ఇప్పుడే తను వసు గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే అమ్మ అని చెప్పారు. సో ఎలా ఫీల్ అయ్యావు ఆ వర్డ్ విన? చాలా చాలా. సో ఇది ఇప్పుడే కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ కాదు, బిఫోర్ మ్యారేజ్ కూడా హీ యూస్ టు సే దాట్ ఓన్లీ. సో అమ్మ అంటే ఆబ్వియస్లీ తన సిస్టర్స్ ని అండ్ ఎస్పెషలీ విమెన్ ని చాలా అంటే చాలా ప్రేమిస్తారు. వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారనమాట. ఆ ప్రేమ సో నా వైపు కూడా అలాగే ఉంది. అలాగే ఈ క్వాలిటీ నాకైతే నాకు చాలా ఇష్టం. మాటలోనే అర్థమైపోయింది తను చెప్తుంటే ఎక్స్ప్రెస్ కదా అది అలా. ఇట్స్ వెరీ నైస్. అండ్ వసు ఒక్క మూవీని చాలా సారి అంటే ఇప్పుడు కూడా ఆ మూవీ చూస్తే నాకు బోర్ అవ్వదు, నేను చూస్తూనే ఉంటాను అని చూసిన ఒక మూవీ ఏమైనా ఉందా? మూవీనా? గోదావరి ఫిల్మ్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా స్టిల్ బోర్ లేకుండా చాలా బాగా చూస్తే ఏంటంటే అది చూస్తుంటే ఒక పీస్ఫుల్ ఒక మంచి వైబ్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఆ మూవీ గోదావరి. ఎవరు ఫ్యాన్? పవన్ కళ్యాణ్ ఆఫ్ కోర్స్. ఓకే నైస్. సో నేను ఏదైతే క్వశ్చన్ అడగాలనుకున్నాను అన్ని క్వశ్చన్స్ కి చాలా ప్రాపర్ గా ఆన్సర్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ అయితే అయిపోయింది కానీ వీళ్ళ క్వశ్చన్స్ కూడా బ్యాలెన్స్ ఉంది. సో దానికింత ముందు ఈ మధ్యలో నీకు క్వశ్చన్స్ ఆన్సర్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫన్ ఉంటే బాగుంటుంది కదా. సో ఒక చిన్నగా ఒక ఫన్ గేమ్ ఆడుకుందామా? రెడీ? డెఫినెట్లీ. సెటప్ ప్లీజ్. సో ఈ ప్రాపర్టీ చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఏముండొచ్చు అనుకుంటున్నా? దీంట్లో ఏదో మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రాసినట్టుంది ఎందుకంటే ర్యాపర్స్ చేశారు కదా. yes fill in the blanks. సో ఎగ్జామ్స్ కి అట్లా
ప్రిపేర్ అయినట్టు టెన్షన్ అయితే అస్సలు ఉండదు అనమాట. ఎందుకంటే కంప్లీట్ గా నీకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటుంది కాబట్టి ఐ హోప్ నువ్వు కూడా చాలా ఫన్ గానే ఆన్సర్ చేస్తావని అనుకుంటున్నాను. సో రెడీ? యా. ఎస్. ఈ క్వశ్చన్స్ అన్ని నీవేనా? లేదు లేదు లేదు. వసంతి గారు పెళ్లికి ముందు పవన్ కళ్యాణ్ గారికి డాష్ చేశారు. ఆలోచించురాయి. వావ్. వసంతి గారు పెళ్లికి ముందు పవన్ కళ్యాణ్ గారికి లవ్ చేశారు. అభిమాని. సెకండ్ క్వశ్చన్. వసంతి గారు డాష్ వల్ల హస్బెండ్ కి దొరికిపోయారు. ఓకే. ఏం వల్ల దొరికిపోయావు? ఏంటది? స్లేట్ పెన్సిల్ తినడం వలన? సీరియస్లీ? సీరియస్ గా నాకు చాలా ఇష్టం తెలుసా తినడము. దట్ స్మెల్ అండ్ మట్టి స్మెల్ అంటారు కదా. సో ఐ వాస్ క్రేవింగ్. ఇప్పుడు కూడా నేను క్రేవ్ అవుతా ఉంటాను. సో స్లేట్ పెన్సిల్ వల్ల ఎన్ని బొట్లు వేయించుకున్నాడో నిజంగా. స్లేట్ పెన్సిల్ ఒక లవ్ అండి కదా. బట్ నేనైతే ఎప్పుడు అలాంటి ట్రై చేయలేదు, తినలేదు. నో. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఎవరు లేని టైంలో వసంతి గారికి డాష్ అని అన్నారు. ఏమన్నారు? ఎస్, ఆలోచించు. బేబీ అన్నారా? అంతేనా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. వసంతి గారు వద్దన్నా సరే డాష్ చేస్తారు. నాన్ వెజ్ కుక్ చేస్తాడు. నేను వద్దన్నా సరే ఒక్క రోజు వెజ్ పెట్టరా అంటే ఆహా నాన్ వెజ్ కుక్ చేస్తాడు. సో కాబట్టి నాన్ వెజ్. నెక్స్ట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఎవరు లేని టైంలో వసంతి గారిని డాష్ చేశారు. ఎవరు లేని టైంలో కేర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. వసంతి గారికి ఫోన్ లో డాష్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ సో మేము అడిగిన అన్ని క్వశ్చన్స్ కి చాలా మంచిగా ఫన్ గానే ఆన్సర్స్ అయితే ఫిల్ చేసింది. థ్యాంక్ యూ. నీకు ఎలా అనిపించింది? చాలా ఫన్ గా అనిపించింది. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఎప్పుడో చిన్నప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. అది నాకు సంబంధించింది. అందుకే నేను అంత కష్టపడాల్సిన అవసరం లేదు, నీకు రిలేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి అనేసి. నైస్ నైస్. ఓకే, ఇందాక చెప్పినట్టు నా క్వశ్చన్స్ అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్న ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉన్న వీళ్ళ దగ్గర కొన్ని క్వశ్చన్స్ అయితే నీకు అడగాలని అనుకుంటున్నారు. సో మీరు అందరూ రెడీనా? హాయ్. హాయ్. యాక్చువల్లీ మీ ఫ్యాన్ అనమాట. నేను చాలా ఇష్టం అనమాట. బిగ్ బాక్స్ లో చూసాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. మీకు మ్యారేజ్ అయింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు లవ్ బ్రేకప్స్ చాలా అవుతున్నాయి కదా ఈ జనరేషన్ లో. సో బ్రేకప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవర్స్ మీద కానీ. చాలా పెద్ద క్వశ్చన్. బ్రేకప్స్ నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్కువ చూడట్లేదు, నాకు సంబంధించిన నా సర్కిల్లో కూడా. సో చాలా మూవ్ ఆన్ అయిపోతున్నారు జనాలు. హాయ్ మేడం, నా పేరు చందు. హాయ్ చందు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక అది కళ వచ్చిందా మేడం ఏమన్నా బిగ్ బాస్ హౌస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్ అన్నమాట. సో బయట చూసే వాళ్ళు మీరెంత అభిమానిస్తున్నారు, లోపలికి మేము వెళ్ళి ఆడిన తర్వాత మాకు చాలా కనెక్ట్ అయిపోతారు ఆ జనాలు కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ, ఎవ్రీథింగ్. సో మాకు బయటకు వచ్చాక కూడా నెక్స్ట్ డే ఎలిమినేషన్ తర్వాత నేను హోటల్లో ఉన్నా కూడా నేను నిద్రలోనే అంటున్నానంట, బిగ్ బాస్ సాంగ్ ప్లీజ్ అని.
సో మళ్ళా షాడో లేపి బయటకు వచ్చేసావమ్మా మనం లోపల లేము అని అనింది. సో అలాగే నాకు అనిపించింది 6 months దాకా నాకు ఆ ఫోబియా అనేది అలాగే ఉనింది. సో నాకు కలలో కూడా రావడము ఏది అంటే ఆ దీని నుంచి వస్తాం కదా బయట ఆ వైబ్స్ నుంచి. సో అది అంత ఈజీగా పోదన్నమాట. నాకైతే 6 months వరకు ఉనింది అలాగే. యాక్చువల్లీ ఒక అమ్మాయిని లవ్ లో పడేయాలంటే ఎలాంటి క్వాలిటీ? అది నువ్వు నన్ను అడుగుతున్నావా? ఎవరిని పడేయలేదే, నాకు తెలీదు. సో నేను ఎలా పడిపోయానో అది చెప్తున్నాను. సో ఒక అమ్మాయిని మంచిగా కేర్ చేయి, రెస్పెక్ట్ చేయి. ఓకే, ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయో లేవో నాకు తెలియదు. పెళ్లికి ముందు కూడా చాలా తక్కువ నాకు ప్రపోజల్స్. మోస్ట్లీ నేను చూసుకోలేదేమో నాకు తెలియదు. బిగ్ బాస్ తర్వాత ఫుల్ కొంచెం కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ వల్ల ఎవరి మీద పోలే. ఈ లవ్ మీద అయితే అసలు పోలేదు. సో దాని తర్వాత కొద్దిగా వెళ్ళింది. సజెస్ట్ చేయాలంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ చేసుకో, చాలా బాగుంటది. పెద్ద స్క్రీన్ లో ఎప్పుడు చూడొచ్చాక చూస్తాం. ఇది నాకు కూడా క్వశ్చనే, బట్ ఐ కమ్ బ్యాక్ అగైన్ సీరియస్లీ. సో నా మ్యారేజ్ తర్వాత సెకండ్ ఇన్నింగ్ ఎలా ఉంటుందో నాకు కూడా క్వశ్చన్ మార్కే. కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అక్క. హలో. మై క్వశ్చన్ ఈజ్, మీరు మ్యారేజ్ కి ముందు మీ హస్బెండ్ కి కిస్ చేశారు సరే. సో ఆ తర్వాతే సో నేనైతే మీట్ అయినా వి బోత్ గాట్ ఫిక్స్డ్ లైక్ ఓకే పెళ్లి చేసుకుందాం అన్న తర్వాతే ఫస్ట్ కిస్ అనేది అవుతుంది. వన్ మోర్ క్వశ్చన్, శ్రీ సత్య అండ్ మీరు బెస్ట్ మెమరీ షేర్ చేయండి. శ్రీ సత్యది నాది బెస్ట్ మెమొరీ. బీబీ జోడి చాలా బాగా ఉండే మేమిద్దరం. అంటే తనది నాది ప్రాక్టీస్ టైం అప్పుడు ఎవ్రీథింగ్ బాగుండేది. అప్పటి నుంచి నేను శ్రీ సత్య క్లోజ్ అయ్యాం యాక్చువల్లీ చెప్పాలంటే. హాయ్ అక్క, దిస్ ఇస్ సుగుణ. హాయ్ సుగుణ. అక్క, మీరు మ్యారేజ్ అవ్వక ముందు మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళారా? ఎవరికి తెలియకుండా వెళ్ళారు? ఎవరికి తెలియకుండానే వెళ్ళాం. లాంగ్ డ్రైవ్ అంటే చాలా లాంగ్ డ్రైవ్, అది గోవా. సో అయిపోయిందా మీ అన్ని క్వశ్చన్స్? ఆన్సర్ ఇచ్చారా మేడం? ఓకే, డన్. Vasu, thank you so much for coming. Thank you so much, Shobha. After so long, yes, seriously. very long. So నీకు ఎలా అనిపించింది కాఫీ విత్ శోభా షోకి రావడం? చాలా మైల్డ్ గా క్వశ్చన్స్, చాలా మైల్డ్ గా వెళ్ళిపోయింది, చాలా కూల్ గా వెళ్ళిపోయింది, చాలా ఫన్ గా వెళ్ళిపోయింది గేమ్స్ అన్ని. సో చాలా బాగుంది. I hope you like it. I liked it seriously. Thank you. And చాలా బాగా చేస్తున్నావు seriously. Thank you. Thank you so much. And ఇప్పుడే కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసావు. ఓకే, ఐఎమ్ సో సారీ నా పెళ్లికి పిలవలేదు. మళ్ళీ కావాలంటే పెళ్లి చేసుకుంటాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వన్స్ అగైన్ హ్యాపీగా ఉండు. అండ్ ఏంటంటే షో ఎండ్ చేయకిన ముందు మా షోలో ఏంటంటే మనము ఇచ్చే ఈ కాఫీ మగ్ ని పట్టుకొని ఒక మంచి పోజ్ అయితే ఇవ్వాలి. నైస్. ఓకే, యా, yes. Thank you, Vasu. Once again, take care. Bye-bye. See you. సో చూసారు కదా, ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఐ హోప్ మీకు కూడా ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మిమ్మల్ని నేను నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ సెలబ్రిటీతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, కాఫీ విత్ శోభా.